ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, నీ ధర్మశాస్త్రం అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము. కీర్తన గ్రంథము 119:34. దావీదు ప్రార్థనలో చాలా చక్కటి మాటను చెబుతున్నారు. దేవుని యొక్క ధర్మశాస్త్రం అనుసరించుటకు నాకు బుద్ధి కలిగజేయము అని. మరి మనం కూడా ప్రార్థనలు చేస్తుంటాం కదా, ఇలా ఎప్పుడైనా అడిగామా, ఎంతవరకు నా శ్రమల నుండి నాకు విడుదల కలిగజేయి, నేను ధనవంతుడిని అవడానికి నాకు మార్గం చూపించు, నాకున్న రోగాలు తీసేయి, నాకు మంచి పేరు వచ్చేలా చూడు అని మన ఇష్టాలను ఫుల్ఫిల్ చేయాలని ప్రార్థిస్తామే తప్ప, జీవితాన్ని ఇచ్చిన దేవుని యొక్క రుణం ఎలా ఏ విధంగా తీర్చాలి, అసలు దేవుడు ఇష్టపడే మార్గం ఏది, ఆ మార్గాన్ని అనుసరించడం ఎలా, దేవుడు సహాయం చేస్తాడేమో అడుగుదామని ఎప్పుడూ ఆలోచించము, ప్రార్థన చేయము. ఇప్పటి నుండైనా ఆయన మార్గాన్ని అనుసరించడానికి బుద్ధిని కలిగజేయమని దావీదు వలె మనం కూడా దేవుణ్ణి ప్రార్థనలో అడుగుదాం. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.